ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాలు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ సంబంధించి అక్కడ ప్రొటెస్ట్ జరుగుతోంది జేఎంఎం కి వ్యతిరేకంగా. జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ ప్రభుత్వం ఉంది, హిమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతుగా ఉన్నటువంటి పార్టీ అది. సో అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండే ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్ టర్న్ ఏ రకంగా తీసుకుంది అని అంటే ఏకంగా విద్యార్థులు అక్కడ ప్రభుత్వాన్ని కాదు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూడా నిందిస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. నేను జూలై 29న మొదలైంది. రిక్రూట్మెంట్ విషయంలో, ఇర్రెగ్యులారిటీస్ విషయంలో, క్యాన్సిలేషన్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం విషయం పైన మొదలైనటువంటి నిరసన ఆగస్టు 5న ఒక పిలుపునిచ్చారు. అసెంబ్లీ గెరావ్, అసెంబ్లీ ముట్టడించాలి, ఆగస్టు 10వ తేదీన పిలుపునిచ్చారు. ఆగస్టు 7వ తేదీన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేహా బోరా ఈ కార్యక్రమానికి హాజరై ఆ విద్యార్థుల నిరసనకి మద్దతుగా నిలిచారు. అయితే ఆ రోజున అమర్నాథ్ పాండే అనేటువంటి ఒక వ్యక్తి, హూ ఈస్ క్లెయిమ్ టు బి ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి అమర్నాథ్ పాండే ఆ కార్యక్రమానికి వచ్చి ఆ మహిళపై ఇంకు చల్లారు. ఆ నేహా బోరా పైన ఇంకు చల్లారు. ఇక అక్కడితో మరింతగా అగ్రెసివ్గా ఈ విద్యార్థుల యొక్క పోరాటం మరింత ముందుకు కొనసాగింది. డైరెక్ట్గా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నినాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి 17 రోజు ఈరోజు నినాదాలు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ముట్టడి సంబంధించిన సమయంలో ఏ రకంగా అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం. మొదటి వరకు కాంగ్రెస్ పార్టీయే ఏంటి ఇలా చేస్తారా, విద్యార్థుల మీద ఈ రకంగా దాడి చేస్తారా, ఇదా మీరు చేసే దాడి అని చెప్పి బీజేపీని క్వశ్చన్ చేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మరి రోజు కాంగ్రెస్ మద్దతుగా ఉన్నటువంటి జేఎంఎం ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ పైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇట్స్ నాట్ లెస్ దాన్ ఏ జెన్జీ మూవ్మెంట్. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. ఒక సముద్రమే మనుషుల రూపంలో ఇలా అసెంబ్లీకి వచ్చిందన్న చందంగా అంతటి స్థాయిలో జనసంద్రోహం విద్యార్థులు అక్కడ ఉన్నారు. సో ఎటు చూసినా విద్యార్థుల యొక్క నిరసనలు కనబడుతున్నాయి. వాటిని అడ్డుకోవడం కోసం కెనాన్లు, ఫెన్సింగ్ వేసి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో జార్ఖండ్ లో కూడా ఏమాత్రం జెన్జీ ఉద్యమానికి తగ్గకుండా నిరసనలు కొనసాగుతున్నాయి. 17వ రోజు ఇది అసెంబ్లీ ముట్టడికి, ఆ రోజు పార్లమెంట్ ముట్టడికి, నిరసనకి పిలుపునిచ్చినటువంటి విద్యార్థులకు ఎటువంటి దాడులు జరిగాయో అదే జరుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాటిని నిందించింది. మరి ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏ రకంగా చూడబోతోంది, ఏ రకంగా రెస్పాన్స్ ఇవ్వబోతోంది? ఎగ్జాక్ట్ జార్ఖండ్ రాజధానిలో ఇప్పుడు ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి టెన్షన్ పరిస్థితి ఉంది. ఇది ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి ఇండిపెండెంట్ గా అక్కడికి అందరూ ర్యాలీగా పాత అసెంబ్లీ గేట్ దగ్గరికి చేరుకోవడంతో పాటు కొంతమంది సెల్ఫ్ వాలంటీర్స్, సొంతగా కొంతమంది వాలంటరీ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ కావడం అనేటువంటి ఉద్రిక్తకు దారితీసింది. అయితే వీళ్ళు శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామనేటువంటి అంశాన్ని వీళ్ళు చెబుతూనే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం ఉద్రిక్త దారితీసింది. వాటర్ కెనాల్ చేస్తా ఉన్నారు పోలీసులు వారిపైన. మొత్తం ఇప్పటికీ దాదాపు 1 కిలోమీటర్ పరిధి వరకు 163 సెక్షన్ విధించారు బిఎన్ఎస్. అంటే 5గురి కంటే ఒక్కరు ఎక్కువ ఉన్నా కూడా గుమికూడి ఉండడానికి కూడా ప్రస్తుతం అక్కడ నిషేధించారు. 4 ఐపీఎస్ అధికారులు ఉన్నారు, 10 మంది డిఎస్పీలు ఉన్నారు, 24 మంది ఇన్స్పెక్టర్లు, దాదాపు 1000 మంది పోలీసులు సిబ్బంది విధుల్లో ఉన్నారు. నిఘా కోసం డ్రోన్లు వినియోగిస్తున్నారు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం ఫోకస్ చేసినా కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్ విద్యార్థులంతా కూడా. దీనికి ప్రధానమైనటువంటి డిమాండ్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా చేసినటువంటి దాంట్లో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, విద్యార్థుల డిమాండ్ పరిష్కరించాలి అనేటువంటి దాంట్లో చేస్తా ఉన్నారు. ప్రస్తుతం స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో దేవేంద్రనాథ్ మహాతో, ఆయనతో పాటు ఇంకొక 5గురు పరిస్థితి విషమంగా ఉంది. నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ప్రభుత్వం ఇంతవరకు చర్చలు చేయకపోవడం, వీరితో మాట్లాడకపోవడం, ఈ అంశాలపైన క్లారిటీ ఇవ్వకపోవడం అయినా ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం దీనిపైన బీజేపీ నాయకులు అరెస్ట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడలేనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. మొన్నటిదాకా ఢిల్లీలో నీట్ పేపర్ పైన మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది అసెంబ్లీ ఆవరణలో. ఉదయం 9 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ మధు. సో జార్ఖండ్
ముక్తి మోర్చా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ మద్దతుతో ఉన్న పార్టీ అది. సో జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ల నిర్వహణ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అకౌంటబిలిటీ కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ వీటిని క్వశ్చన్ చేస్తూనే ఒక జెన్జీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఇందాక ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా దేవేంద్రనాథ్ మహతా ఆయన ఇక్కడ సోనం వాంగ్చుక్ మాదిరిగా జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి అక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్వాహకం విషయంలో, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క నిర్వాహకం విషయంలో ఆయన కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులంతా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ ముట్టడి సమయంలోనే 750 మీటర్ల దూరం వరకు కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ విద్యార్థులు అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ హై టెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. 750 మీటర్ల దూరం వరకు కూడా బార్కేడ్లు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకొని వాటర్ కెనాల్స్ ఏర్పాటు చేసినా కూడా వాటన్నిటిని అధిగమించి ఒక జన సంద్రోహం, నిజంగా సముద్రమే వచ్చిందన్న సందంగా జార్ఖండ్లోని రాంచీ, జార్ఖండ్ రాజధాని రాంచీ దగ్గర ఉన్న అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణం దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సో వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఇర్రెగ్యులారిటీ, మాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వేయండి, ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీ జవాబుదారితనం ఉండాలి. ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జరిగేటువంటి ఈ నిర్వహణ కానీ, పేపర్ లీక్ అంశాలు కానీ సో మీకు చాలా ఇబ్బందిగా ఉందనేది విద్యార్థి నిరసన. మీరు అనుకోవచ్చు అక్కడ ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా కదా, కాంగ్రెస్ పార్టీ మద్దతుకు సంబంధించినటువంటి ప్రభుత్వం కదా, మరి బీజేపీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి వ్యతిరేకంగానే ఈ రోజు జార్ఖండ్లో ఈ ఉద్యమాల వెనుక బీజేపీ ఉంటుందా అని అనుమానం మీకు కలగొచ్చు. మేబీ దానికి లేదు అనడానికి కొట్టిపడడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొక ఇన్స్టాన్స్ ఏంటంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన ఒక మహిళా అధ్యక్షురాలు, అంటే ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన ఒక మహిళ, ఆమె అధ్యక్షురాలు ఆ విద్యార్థి సంఘానికి, మొన్న ఆగస్ట్ 7వ తేదీన ఇదే రకం నిరసనలో ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆ మహిళ పైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అమర్నాథ్ పాండే ఇంకు చల్లారు. ఆమె మొహం మీద పూర్తిగా ఇంకు పోసారు, నెత్తి మీద ఇంకు పోసారు. అయితే దీని వెనుక బీజేపీ ఉందనేది ఆ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి నేహా బోరా అధ్యక్షురాలు చెప్తున్నమాట. సో ఇదొకటే కాదు, విద్యార్థులందరినీ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఆగ్రహాన్ని గురి తీసుకొచ్చే విధంగా అందరూ సిద్ధమైపోయారు. అంటే వాళ్ళంతా కూడా ఏంటి, బీజేపీ మాకు మద్దతుగా ఉండి అపోజిషన్ పై పోరాడాల్సింది పోయి, అపోజిషన్ గా తీసుకొని జార్ఖండ్ ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి మాపై అటాక్ చేస్తారంటూ కూడా ఇంకో టర్న్ తీసుకొని పొలిటికల్ గా ఏ పార్టీ మద్దతు లేకుండానే ఇండివిజువల్ గా వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నారు. సరే, వారి వెనుక బీజేపీ ఉందా లేదా అనడానికి ఎటువంటి ఆధారాలు కానీ, సహేతుకమైనటువంటి ఒక ప్రాపర్ ప్రూఫ్స్ కానీ లేకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి కూడా. సో ప్రజెంట్ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి, హేమంత్ సోరెన్కి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తూ అసెంబ్లీ వరకు వెళ్ళారు, అసెంబ్లీని చుట్టుముట్టారు. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు హైలైట్ వాతావరణం కొనసాగుతుంది. 3 అంచెల భద్రత, అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ లో పోలీసులు ఉన్నారు, సెకండ్ స్టెప్ లో బార్కేజ్ ఏర్పాటు చేశారు, థర్డ్ స్టెప్ వచ్చారు కదా ఫైర్ ఇంజన్, ఫెన్సింగ్, బార్కేజ్, పోలీసులు చాలా పెద్ద మొత్తంలో మూడు అంచెల భద్రతతో జార్ఖండ్ అసెంబ్లీని మొత్తాన్ని కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేస్తున్న విద్యార్థులు మాత్రం అక్కడికి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళన మాత్రం కొనసాగుతున్నాయి. ఈ జెన్జీ దెబ్బ కేవలం ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని, ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రమే కాదు, ఆ జెన్జీ ప్రొటెస్టులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని రాష్ట్రాలకు పాకాయని చెప్పాలి. మొన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు